హాయ్ అండి. హలో. గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అంతా కూడా చూసేద్దాము. ముందుగా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి. ఇలా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ ఏసుకొని వంకాయలనైతే ఈ విధంగా 4 దిక్కులా కట్ చేసుకొని వేసుకోవాలండి. కట్ చేసుకున్న దాంట్లో మసాలాలు నింపుకోవడానికి మాత్రమే ఇలా కట్ చేసుకోవడం. ఈ మసాలాలోకి కొద్దిగా నువ్వులు, పల్లీలనైతే ఇన్ని తీసుకొని పల్లీలైతే కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కడాయిలో కొన్ని పల్లీలు వేసుకొని చక్కగా ఇలా అయితే వేయించుకోవాలండి. ఇలా దూరగా వేయించుకున్నాక పల్లీలనైతే పక్కకి తీసుకుందాం ఇంకా. అదే కడాయిలో కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి చక్కగా. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకున్న నువ్వులన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలండి వీటిని. పల్లీలు, నువ్వులు 2 కూడా ఒకేసారి మిక్సీ పట్టుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూను కారాన్ని వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత అన్నింటిని కూడా చక్కగా కొద్దిగా వాటర్ పోసి ఈ కంటెస్టెంట్ ఇలా అయితే కలుపుకోవాలండి. ఈ కంటెస్టెంట్ వచ్చినాక కలుపుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో అయితే ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక ఆకుపత్త వేసుకొని ఆకుపత్త 2 దాల్చిన చెక్కలు వేసుకున్న తర్వాత చక్కగా అయితే ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాలి. దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలి. అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మసాలాలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు ఇలా అయితే వేగిపోయిన తర్వాత మసాలా అంతా గుత్తి వంకాయలకు ఇలా నింపుకోవాలి. ఇలా నింపుకున్న వంకాయలకు అన్నింటిని కూడా తాలింపులో వేసుకోవాలి. ఇలా తాలింపులు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలా చక్కగా వంకాయలన్నింటికి కూడా సాల్ట్ వేసుకొని వంకాయలకు సాల్ట్ని అంతా పట్టించాలి. ఇలా ఒక స్పూను సాల్ట్ని వేసుకున్నాను. ఒక స్పూన్ సగం వేసుకొని 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఇలా చక్కగా మగ్గిపోయాయి కదా వంకాయలు అనేటివి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే అది మసాలా పేస్ట్ మిగిలితే వేసుకోవచ్చు. ఇందాక నువ్వులు, పల్లీలు మిగిలిన పేస్ట్ దీంట్లో కొద్దిగా గ్లాసు వాటర్ పోసుకుని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వంకాయలనైతే ఉడికించుకోవాలి.
ఇలా అంతా చక్కగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఓ 15 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే చక్కగా దగ్గర పడిపోయింది కర్రీ అంతా కూడా. ఇలా ఎంతో టేస్టీగా రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, రోటి, చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టపడేవారు ఎవరుండరు చెప్పండి. చాలా బాగుంటుంది వంకాయ కర్రీ.